హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో పండిపోయిన దోసకాయ ఉంటే పడేస్తున్నారా? ఆగండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చట్నీ చేయండి, సూపర్ ఉంటుంది. టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. ఇలా దోసకాయ, 3 టొమాటోలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. దోసకాయ ముక్కలు అయితే బాగా లావు కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని అయితే ఒక బాండీలో వేసుకోవాలి. ఇవన్నీ వేసి గంటలు ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇదైతే సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే 2-3 డేస్ అయినా కానీ చట్నీ అస్సలు పాడవదు. ఇలా మగ్గించుకున్న తర్వాత కొంచెం చింతపండు, కొత్తిమీర వేసి ఇంకొక 5 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. ఇదంతా చల్లారిపోయిన తర్వాత అయితే మిక్సీ జార్లో 5 రెబ్బల ఎల్లిపాయలు మగ్గించుకున్నదంతా వేసుకొని, హాఫ్ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి తగినంతగా సాల్ట్ వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇదైతే బాగా ఫైన్గా వేయకూడదు, బరకగా వేసుకోవాలి. దీన్నైతే తాలింపు పెట్టుకోవాలి. తాలింపుకి ఆయిల్ పెట్టుకొని పోపు సామాన్లన్నీ వేసుకొని ఈ చట్నీ కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.